హలో ఫ్రెండ్స్, మన గుర్రంకొండలో చిన్న వాటర్ ఫాల్స్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్ మీకు చూపించాలనుకుంటున్నాం. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఆ వాటర్ ఫాల్స్ పేరు, ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడుంది అనేది మీకు అర్థమవుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం అనుకున్న లొకేషన్కి వెళ్ళాలంటే బ్రాందీ షాప్ నుండి తాండా రూట్ వెళ్ళే దారిలో వెళ్ళాలి. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఎస్వి కాలేజ్ అండి. అండ్ ఇలాగే స్ట్రైట్ వెళ్తే గోల్డెన్ ప్లాజా వస్తుంది. స్ట్రైట్ వెళ్ళకుండా ఇక్కడ రైట్కు తీసుకుంటే మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్తామండి. అండ్ ఇక్కడ నుండి జస్ట్ 3 కిలోమీటర్స్ అంతే. 3 కిలోమీటర్స్ కూడా జర్నీనే ఉంటుందండి. ఈ జర్నీ మీకు బాగా అంటే గోప్రో కెమెరాతో తీస్తున్నాను, మీకు చూసేదానికి కూడా వ్యూ బాగుంటుంది. ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. చెప్పాలంటే మీ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ ప్లేస్ మీకు ఖచ్చితంగా సెట్ అవుతుందండి. ఏమంత హార్స్ హిల్స్ లాగా తలకోన లాగా ఉండదు. స్మాల్ అంటే స్మాల్, జస్ట్ చూసే వ్యూ బాగుంటుంది. అక్కడ మొగలి రేకుల చెట్లు ఉంటాయి. అండ్ అలాగే బండ పెద్దగా ఉంటుంది. కాసేపు ఎంజాయ్ చేయాలి అనుకున్న వారు, గుర్రంకొండ వారు ఇక్కడికి వెళ్ళొచ్చండి. బయట నుండి వచ్చి వెళ్ళాలంటే వాళ్ళకేం వీటికంటే మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి, అక్కడే చూసుకోవచ్చు. జస్ట్ చూడాలి అనుకున్న వాళ్ళు గుర్రంకొండ నుండి ఇక్కడికి వెళ్ళి చూసేయండి. ఇది వీడియో అయితే మీకోసమే కష్టపడి చేస్తున్నాము. ఒక లైక్ సబ్స్క్రైబ్ కొడితే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తెచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేకి, మీకు తెలియనివి తెలియపరిచేకి మా కష్టం అయితే మేము పడతామండి ఖచ్చితంగా. జస్ట్ మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు. అండ్ ఇంకోటండి, వీడేంద్ర బాబు గుర్రంకొండ నుండి రోడ్ మొత్తం చూపిస్తున్నాడు అనుకోకండి. మీరు రూట్ ఏమైనా మిస్ అవుతారేమో అని నాన్ స్టాప్గా మొత్తం అక్కడికి వెళ్ళే వరకు నేను రోడ్ వ్యూ అయితే తీసుకొని వెళ్తున్నాను. ఈ రోడ్ని మీరు ఫాలో అయితే ఆ ప్లేస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు. మీకోసం అయితే ఈ వీడియో తీసుకున్నాను. నిజంగా చెప్తున్నాను, నేను ఎన్నో వ్యూ పాయింట్స్కి అయితే వెళ్ళాను. ఇంత నాకు సాటిస్ఫైగా, ఇంత రిలాక్స్గా, ఇంత కూల్గా అయితే నాకు ఎక్కడా లేదు. ఖచ్చితంగా మీకు కూడా ఇలాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను. అందుకోసమైనా మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియో చూసి నచ్చితే, అక్కడ ప్లేస్ మీకు నచ్చితే వచ్చి లైక్ కొట్టి షేర్ చేయండి, ఓకేనా? మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో ఇలానే చూడండి. గుర్రంకొండ నుండి జస్ట్ 10 మినిట్స్లో ఇక్కడికి వచ్చేయచ్చండి. టర్నింగ్స్ అయితే ఎక్కువ ఉంటాయి, కాస్త చూసుకొని సేఫ్గా డ్రైవ్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ సేఫ్టీ ముఖ్యమండి. ఫస్ట్ చూసి రావండి. ఇక్కడ కనబడుతుంది కదా, దీన్ని జీవనతోపు అంటారండి. ఈ జీవనతోపు దాటుకుంటూనే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ రైట్కి, ఇది పెద్ద టర్నింగ్ అండి. ఈ టర్నింగ్ దగ్గర సేఫ్గా ఉండండి, సేఫ్ డ్రైవ్ చేయండి. ఇక్కడ రైట్కి తీసుకుంటే ఇదంతా బండ. ఈ బండ పైన కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడంతా వాటర్ వస్తూ ఉంటాయి. ఇలానే స్ట్రైట్ వెళ్ళాలి, కొంచెం ముందుకు వెళ్తే చాలండి. ఇక్కడే కాస్త ముందుకు వెళ్ళి ఇక్కడ బైక్ పెట్టేసి ఇట్లా వెళ్ళిపోవాలి స్ట్రైట్. ఇక్కడ నుండి ఒక 2 మినిట్స్ నడచాలండి. స్ట్రైట్గా వెళ్తే మనం అనుకున్న లొకేషన్ అయితే వచ్చేస్తాం. కొంచెమే అండి, ఎక్కువ ఏమీ లేదు. కాస్త కొంచెం ఒక 2 మినిట్స్ నడిస్తే చాలు. వచ్చేసామండి మనం అనుకున్న లొకేషన్కి. ఇక్కడి నుండి ఇదంతా ఒక మంచి వ్యూ పాయింట్ అండి. ఫొటోస్కి, వీడియోస్కి, షూట్కి, దేనికైనా ఉన్నిలేండి. సూపర్గా ఉంటుంది ప్లేసు. ఇదంతా వాటర్ వస్తూ ఉంది. స్మాల్ మినీ వాటర్ ఫాల్స్ అన్నాం కదా, అక్కడి నుండి ఇదంతా బండ కింద నుండి వాటర్ వస్తూ ఉంది. ఇలానే స్ట్రైట్ వెళ్తే మనం అనుకున్న లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఈ బండ ఎండింగ్లో మనం అనుకున్న లొకేషన్ అయితే ఉంటుంది. మనం అనుకున్నాం కదా మొగల్ రేకులు కూడా ఉన్నాయని. మొగల్ రేకుల చెట్లు అయితే ఇవే అండి. ఇక్కడి నుండి ఇదంతా వాటర్ వెళ్తూనే ఉంటుంది. ఫ్రీగా స్వచ్ఛగా వెళ్తూ ఉంటాయి. చల్లగా ఉంటుంది క్లైమేట్. ఇలానే వెళ్తే ఇదంతా మనం ఎంజాయ్ చేసే ప్లేసెస్లో ఇక్కడంతా ఎంజాయ్ చేయొచ్చు.
అండ్ ఇదేనండి. వావ్, ప్లేస్ చూస్తుంటే ఎంత బాగుంది కదా. మొగలు రేకులు అంట భయ్, వాసన మాత్రము గల్ల 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 అంటుంది బా అబ్బా ఆహాహాహా. అండ్ అలాగే ఈ స్మాల్ వాటర్ ఫాల్స్ దగ్గర మొగల్ రేకుల చెట్టు కూడా ఉందండి. ఎవరు చూడని వాళ్ళు ఈ చెట్టును చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు. మొగల్ రేకులు సీరియల్ కాదండి, చెట్టు ఈ దీంట్లో ఒక ఫ్లవర్ వస్తుంది. ఆ ఫ్లవర్ని లేడీస్ పెట్టుకుంటారు. భలే స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది వాటి స్మెల్. ఆ చెట్టు ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ స్మాల్ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చి చూడొచ్చు. ఈ వాటర్ ఫాల్స్ పేరు వచ్చి జీవన్ తోపు పక్కన వస్తుంది. దీని పేరు అంటూ ఏం లేదు, స్మాల్ జీవన్ తోపు అంతే దీని పేరు. ఇదేం ఒక పెద్ద సముద్రం అయితే కాదు, చిన్న స్మాల్ వాటర్ ఫాల్స్. అంటే గురుంగొండలో టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఏవి లేవు, గురుంగొండ కోట తప్ప. అలాంటి వారికి ఎంజాయ్ చేయాలనిపించినప్పుడు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అని మేము చెప్తున్నాం అంతే, అది మీ ఇష్టం. అయితే వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది, ఫ్రీగా గాలి బాగా వస్తుంది, ఎంజాయ్ చేయొచ్చు. వాతావరణం అయితే చాలా చాలా బాగుంది. ఇవి మొగలి రేకులు మా గురుంగొండలో ఉన్నాయి. మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్స్లో చెప్పండి ఎక్కడ ఉన్నాయో. ఈ మొగల్ రేకులు మేము వాటర్ ఫాల్స్ పోయే దారిలోనే ఉన్నాయండి. ఈ వాటర్ ఫాల్స్ మీరు ఎవరైనా చూడాలనుకున్నప్పుడు వచ్చినప్పుడు ఈ మొగల్ రేకులను కూడా చూడొచ్చు. ఇదేమంత పెద్ద వాటర్ ఫాల్స్ అయితే కాదు, దిస్ ఈస్ స్మాల్ వాటర్ ఫాల్స్, మినీ వాటర్ ఫాల్స్. గురుంగొండలో టూరిస్ట్ ప్లేస్ కావాలంటే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి పోవచ్చు. ఇది కూడా మొగల్ రేకుల చెట్టే. మినీ వాటర్ అయితే దొరకలేదండి. స్మాల్ ఏదో మా ప్రయోగాలు అయితే చేస్తాను, చూడండి మీరు కూడా. చాలా బాగుంది క్లైమేట్. ఒక చిన్న చెరువు మాదిరిగా ఉంది చూడండి. ఆ సీన్ ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి. ఇదైతే మా ఫస్ట్ బ్లాగ్ అండి, దీన్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంకా మేము కొంత మార్చుకోవాలని మాకు తెలుసు, ఖచ్చితంగా మార్చుకుంటాము. మీరు సపోర్ట్ చేస్తే, వ్యూస్ బాగా వస్తే, లైక్స్ బాగా వస్తే ఖచ్చితంగా మార్చుకొని మీకోసంగా మంచి మంచి వీడియో చేస్తాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.